మూడో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అదే మెగా వాటర్ వార్. ప్రస్తుతం 18 దేశాల యొక్క వాటర్ సప్లై కంట్రోల్ అన్నది ఇప్పుడు మొత్తం చైనా వద్ద ఉంది. ఆ 18 దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అయితే ఈ పవర్ని చైనా మిస్యూజ్ చేయకూడదని కోరుకుందాం. ఒకవేళ మిస్యూజ్ చేస్తే మాత్రం ఇక థర్డ్ వరల్డ్ వార్ అంటే మెగా వాటర్ వార్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే చైనా ఈ పవర్ని మిస్యూజ్ చేయదు అని అనుకుంటే మాత్రం ఫూలిష్ అవుతుంది. చైనా ఇప్పటికే 84,000 డ్యాంలని కన్స్ట్రక్ట్ చేసింది. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రో పవర్ డ్యామ్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తోంది. అది ఎక్కడో కాదు, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ పక్కనే. అయితే అరుణాచల్ ప్రదేశ్ని సౌత్ టిబెట్గా పిలుస్తుండగా ఇక్కడ ప్రవహించే బ్రహ్మపుత్ర నది మాత్రం భారత్కి చాలా ముఖ్యం. కానీ ఈ బ్రహ్మపుత్ర నది నీటిని చైనా డైవర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై 3 డ్యాములు నిర్మించింది చైనా. ఆ 3 డ్యాములు ఏంటంటే జియాక్సు డ్యామ్, జంగ్మూ డ్యామ్, జైచా డ్యామ్. ఈ డ్యాములు ఇప్పటికే యాక్టివ్గా నడుస్తున్నాయి. అయితే మన వాటర్ మీద చైనాకు ఎలా కమాండ్ వచ్చింది, మన వాటర్ని చైనా ఎలా కంట్రోల్ చేస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చైనాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దాని యొక్క జియోగ్రఫీ. అయితే ఏదైనా దేశం యొక్క బోర్డర్ వద్ద నది ప్రవహిస్తే దాన్ని రిపేరియన్ స్టేట్ అని అంటారు. రిపేరియన్ కంట్రీ అన్నది 2 రకాలుంటాయి. ఒక రకాన్ని అప్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ అని అంటారు, ఇంకొక రకాన్ని డౌన్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ అని అంటారు. అయితే అప్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ దగ్గర నది అనేది ఫ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లో కంటిన్యూ అయ్యే రీజియన్ని డౌన్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ అని అంటారు. సాధారణంగా నది యొక్క కంట్రోల్ అనేది అప్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ వద్దే ఉంటుంది. ఆ అప్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ ఏంటో తెలుసా? అదే చైనా. అయితే అప్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీ అయిన చైనా 18 డౌన్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీస్ యొక్క వాటర్ సప్లైని కంట్రోల్ చేస్తోంది. అయితే చైనా మన భారత్ వాటర్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతోంది అంటే టిబెట్ ద్వారా. అతిపెద్ద ఫ్రెష్ వాటర్ సోర్స్ అన్నది టిబెట్ వద్ద ఉంది. భారత్కి చాలా ముఖ్యమైన అతి పెద్దవైన నదులనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ రివర్ సిస్టమ్ పవర్ ఎంత అంటే ఈ రివర్ యొక్క నీటితో ప్రపంచంలో ఉన్న 1/5 పాపులేషన్ నీటి అవసరాలు తీరుతాయి. ఇందులో 48% వాటర్ ఇండియాకు వస్తాయి. ఇక్కడే చైనా బిగ్గెస్ట్ స్టెప్ వేసింది. చైనా అంటే డ్యామింగ్ మెషిన్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు చైనా 84,000 డ్యామ్లని కన్స్ట్రక్ట్ చేసింది. ఎక్కువ డ్యామ్స్ ఇతర దేశాలు వాటర్ షేర్ చేసుకునే నదులపైనే కట్టింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటివరకు చైనా ఏ ఒక్క డౌన్ స్ట్రీమ్ రిపేరియన్ కంట్రీతో వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకోలేదు. అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇక్కడే మనకి క్లియర్గా తెలుస్తోంది ఫ్యూచర్లో చైనా దీన్ని ఒక వెపన్గా వాడుకోబోతోంది అని. ఇలా ఆల్రెడీ చైనా ఒకసారి 2019లో మైటీ మికాంగ్ రివర్ని కొన్ని రోజుల పాటు హోల్డ్ చేసింది. ఒక్కసారిగా ప్రపంచం షాక్ అయింది. ఈ మైటీ మికాంగ్ రివర్ని యూజ్ చేసుకుని చైనా ఎలా డామినేట్ చేయగలిగిందనేది చూద్దాం. ఒకసారి మైటీ మికాంగ్ రివర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, మికాంగ్ రివర్ అనేది థాయిలాండ్, మయన్మార్, లావోస్, కంబోడియా, వియత్నాం మొత్తం ఈ 5 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ రివర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ 60 మిలియన్ పీపుల్. ఈ నది మీద చైనా కన్స్ట్రక్ట్ చేసిన డ్యాములు 11. 2019లో మైటీ మికాంగ్ రివర్ యొక్క ఫ్లో అనేది రికార్డ్ లెవెల్లో పడిపోయింది. రాను రాను నదీ ప్రవాహం అనేది ఆగిపోయింది. దీంతో మేజర్ ఎఫెక్ట్ థాయిలాండ్పై పడింది. దీంతో దాదాపు 40 సంవత్సరాల తర్వాత థాయిలాండ్లో నీటి కొరత అనేది ఏర్పడింది. అంతేకాక థాయిలాండ్కి చాలా పెద్ద ఎకనామిక్ లాస్ అనేది వచ్చింది. థాయిలాండ్ యొక్క మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెరకు పండించడం వల్ల వస్తుంది. మైటీ మికాంగ్ రివర్ నుంచి వాటర్ ఫ్లో ఆగిపోవడంతో ప్రొడక్షన్ అనేది 30% పైగా తగ్గిపోయింది. అంతేకాక లావోస్ మరియు కంబోడియా దేశాలు మొట్టమొదటిసారి నీటి కొరతను చూశాయి. కానీ చైనాలో ఈ మికాంగ్ రివర్ యొక్క వాటర్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి. సరే, వర్షాలు పడలేదు అని అనుకుందామా అంటే చైనాలో భారీ వర్షాలు కూడా కురుస్తాయి. అయినా ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఒక స్టడీ చేశారు. ఈ స్టడీలో భాగంగా సేకరించిన శాటిలైట్ ఇమేజెస్లో ఈ మికాంగ్ రివర్ యొక్క డ్యామ్ గేట్స్ని పూర్తిగా మూసేసినట్టు క్లియర్గా కనిపించాయి. అయితే చైనా ఇలా ఎందుకు చేసిందనే దాని గురించి అయితే రీజన్స్ అయితే తెలియలేదు. చూశారుగా చైనా వద్ద ఎంత పవర్ ఉంది అనేది. ఇదొక్కటి చాలదా చైనా ఫ్యూచర్లో వాటర్ని ఎలా వెపన్గా వాడబోతోంది అని తెలియడానికి? మరి ఈ వాటర్ విషయంలో చైనా భారత్ని ఏం చేయగలదు అనే డౌట్ మీకు కూడా వచ్చింది కదా? ఎస్, భారత్కు చాలా ఇంపార్టెంట్ అయిన ఇండస్ మరియు బ్రహ్మపుత్ర నదుల యొక్క స్టార్టింగ్ పాయింట్స్ చైనా వద్దే ఉన్నాయి. అక్కడ నుంచి 48% వాటర్ ఇండియాకు వస్తుంది. చూశారుగా చైనా భారత్ని ఎలా కంట్రోల్ చేయగలదో. చైనా కనుక భారత్ని ఇబ్బంది పెట్టడానికి ఇండస్ మరియు బ్రహ్మపుత్ర నదుల యొక్క వాటర్ ఫ్లోని ఆపేస్తే భారత్కి చాలా ఇంపార్టెంట్ అయిన 48% వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది. అయితే చైనా భారత్ యొక్క ఈ వీక్నెస్ని వాడుకుని స్ట్రాటజీస్ని ప్లే చేస్తోంది. ఈ స్ట్రాటజీస్ వాటర్ వార్కి కారణమయ్యే ఛాన్స్ ఉంది. భారత్కి చాలా ఇంపార్టెంట్ అయిన బ్రహ్మపుత్ర నది మీద చైనా ఇప్పటికే జియాక్సు డ్యామ్, జంగ్మూ డ్యామ్, జైచా డ్యామ్ అనే 3 డ్యామ్లని కట్టింది. ఇంకా 8 నుంచి 11 డ్యామ్లను కట్టాలని భావిస్తోంది.
అయితే భారత్ ఎక్కువగా టెన్షన్ పడేది ప్రపంచంలో అతిపెద్దదైన హైడ్రో పవర్ డ్యామ్ అయిన 60 గిగావాట్స్ కంట్రీ డ్యామ్ గురించే. ఈ డ్యామ్కి దాదాపు 70 గేట్లుంటాయి. ఈ డ్యామ్ని చైనా, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కి దగ్గరలో ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తోంది. అయితే ఈ డ్యామ్ యొక్క పవర్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ అది కూడా చైనా వద్దే ఉంది. ఆ డ్యామ్ పేరు త్రీ గార్జెస్ డ్యామ్. ఈ డ్యామ్ ద్వారా 22.5 గిగావాట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ హైడ్రో పవర్ డ్యామ్ త్రీ గార్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ, అంటే 60 గిగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కనుక పూర్తయితే భారత్కి చాలా ఇబ్బంది. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న వాటర్ నల్లాని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు. ఏవైతే ఆ 5 దేశాలకు చేసిందో భారత్కు కూడా ఇండస్ మరియు బ్రహ్మపుత్ర నదుల మీద కట్టిన డ్యామ్ గేట్లని ఆన్ ఆఫ్ చేస్తూ భారత్తో చైనా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నది వల్ల మన దేశంలో ఎక్కువగా ఫ్లడ్స్ వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. 1950 నుంచి ఇప్పటి వరకు బ్రహ్మపుత్ర నది వల్ల 25 మేజర్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. ఈ ఫ్లడ్స్ వల్ల అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. 1977లో వచ్చిన వరదల వల్ల అస్సాంలో దాదాపు 11,000 మంది మరణించిన పరిస్థితి ఉంది. అంతేకాక 2012లో వచ్చిన వరదల వల్ల 20 లక్షల మంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన పరిస్థితి. ఇప్పటికే చాలా రకాలుగా అస్సాం అనేది బ్రహ్మపుత్ర నది వరదల వల్ల ఎఫెక్ట్ అవుతూ వస్తోంది. అంతేకాక భారత్కి ఇంపార్టెంట్ అయిన ఇంకో రివర్ అయిన ఇండస్ రివర్ మీద కూడా చైనా కన్నేసింది. పీఓకే గుండా ప్రవహించే ఈ నది మీద పాక్ 4 డ్యాములు కట్టాలని అనుకుంటోంది. అందులో ఒక డ్యామ్ అయిన డైమర్ భాషా కన్స్ట్రక్షన్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఈ డ్యామ్ ద్వారా నీటిని కంట్రోల్ చేయడం వల్ల దాదాపు 35,000 మందికి లైవ్లీహుడ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అయితే బ్రహ్మపుత్ర, ఇండస్ నదుల విషయంలో చైనా కనుక మికాంగ్ రివర్లా డ్యామ్ గేట్లని క్లోజ్ చేస్తే భారత్కి చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే చైనా ఇలా ఎందుకు చేస్తుందని కొందరు అంటుండగా ఆ నదుల మీద డ్యాములు కట్టడం వెనుకున్న స్ట్రాటజీ అదేనని కొందరు అంటున్నారు. అయితే చైనా గురించి తెలిసిన వారికి డ్యామ్ల నిర్మాణం వెనుకున్న స్ట్రాటజీ అన్నది ఈజీగా తెలిసిపోతుంది. అయితే చైనా బ్రహ్మపుత్ర, ఇండస్ నదులపై నిర్మిస్తున్న డ్యాములపై భారత్ అఫీషియల్గా స్పందించలేదు, కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చైనా ఏ దేశాంతో కూడా వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. చైనా ఈ వాటర్ వెపన్ని ఇప్పుడిప్పుడే యూజ్ చేయకున్నా భవిష్యత్తులో సరైన టైం చూసి ఈ స్ట్రాటజీని ప్లే చేసే అవకాశం ఉంది. ఇలా చైనా వాటర్ ద్వారా భారత్ని కంట్రోల్ చేస్తోంది. మరి వాటర్ మీద చైనా చేస్తున్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారత్ ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అనే దానిపై మీ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.